రావులపాలెంలో ఇప్పుడు మేము బొగ్గు దగ్గరికి వెళ్ళండి పెట్రోల్ కొట్టించుకొచ్చామన్నమాట. కంటే ఇంక అమలాపురం వెళ్ళే రోడ్లోనే కొట్టిస్తారు. బాగా మొదరగా ఉన్నాయి. మంచి టీ టైం ఇది, కానీ మేము వచ్చి 4 అయిపోతుంది. ఇంక ముందు బట్టలు అనేవి తీసేసుకుంటే ఇంకా తర్వాత మిగతాది ఏదైనా ఫుడ్ కానివ్వండి ఏదైనా అని. చెన్నై షాపింగ్ మాల్ అయితే శారీస్ చాలా బాగున్నాయి. ఇవి ఎలా పడుతున్నాయమ్మా బ్యాంగిల్స్? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే షాపింగ్కి వెళ్తున్నమాట. రెడీ అయిపోయి కూర్చున్నాను. మా వారు కూడా ఇదిగోండి, హాయ్ చెప్పండి. అయితే నేను మా వారే వెళ్తున్నాము, ఇంకా రాజమండ్రి వెళ్తున్నాము. సాయిరాం పరిశ్రమ అది వర్క్ ఉందన్నారు. ఇంకా ఇంటికి ఏంటనుకున్నారు, షాపింగ్కి ఏమంట. పండగ షాపింగ్ ఏం కాదు, వచ్చేసారంట. చూపిస్తాను. అదేదో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్పు. నిజమేరా, మళ్ళీ పడలేదురా నువ్వు. మళ్ళీ ఇందాక ఎలా ఏ టైప్లో అన్నావు అలాగనరా. నిజంగా ఈ యాంగిల్ కూడా ఉందా పరస్పరం దగ్గర అనుకుంటారు. రాదు. అవును నిజమే. ఎందుకు మేము వెళ్తుంది ఎక్కడికి అంటే, అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు కదా, షాపింగ్కి వెళ్తున్నామండి. దేవుడికి బట్టలు పెట్టుకుంటారని సాయిరం మొక్కుకున్నాడంట. సాయిరం మొక్కుకున్నాడు కాబట్టి ఆ మొక్కు తీర్చాలి. పండగకి అయితే బాగుంటుంది కదా నాన్న అని, ఇంకా సంక్రాంతి రోజుల్లో చక్కగా దేవుళ్ళకి పెట్టుకుందామని వెంకటేశ్వర స్వామికి, అమ్మవార్లకి, అలాగే కలర్స్ ఏటీఎంలోనా తీసుకుంటారా మరి ఇప్పుడు? చూడండి ఏటీఎంలో డ్రా చేసింది. మా ఊర్లో ఉమామహేశ్వర స్వామి గుడి ఉంది కదండి. పరమేశ్వరుడికి, గంగాదేవికి, పార్వతీదేవికి, వినాయకుడికి అని అనుకుంటున్నాము. సుబ్రహ్మణ్య స్వామి గదిని చూస్తాము. అక్కడికి వెళ్ళి వాడు మొక్కుకున్నాడు కాబట్టి, అంటే ముందు ముఖ్యంగా అయితే ఇలా అనుకున్నాం, ఉమామహేశ్వరులకి వెంకటేశ్వర స్వామికి బట్టలు పెట్టేసుకుందామని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేస్తాం. మా షాపింగ్ అయితే ఇంక లేదు. ఇంక ఈ సంవత్సరం ఇప్పటికే బట్టలు ఎక్కువగా ఉన్నాయని ఊరుకోవట్లేదు మీ అన్నయ్య గారు, తీయట్లేదు. నేను కొంచెం పట్టుకోమ్మా, తీయాలి. నా పట్టుకున్నాను కదండి, దెబ్బకి చేయలేగా. నా షాపింగ్ ఏంటి, సాయిరం షాపింగ్. అదే నాకు కాదు, ఇది నాకు కదండి, అమ్మవారికి, భగవంతుడికి. అవునా, ఈ లెక్క పెట్టడం అది మనకి రాదు. సరే సరే సాయి, అయితే ఇంకా మీరు రానంటున్నావు కదా, నువ్వు నేను డాడీ వెళ్తాము. సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళాలి. అంటే షాపింగ్ అంటే ఏదైనా బట్టలే తీయాలి కదండి. అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నామంటే, ఏదో మా ఇద్దరికి కొంచెం టైం కేటాయించుకుని అలా వెళ్ళడం అన్నమాట. ఇంట్లో ఉండి నన్ను తీసుకెళ్ళరు కదా, ఇంక ఈ వంకరైనా ఆయన కూడా వెళ్దాం అనమాట. అన్నయ్య గారు కూడా వెళ్దామని సరదాగా చెప్తున్నానులేండి, ఏం కాదు. మామూలుగానే ఏదైనా పని ఉంటే, అంటే దేవుడికి పంచేది అంటే ఈయనే బాగా చూస్తారండి. పంచలే నాకు తెలియదు అన్నమాట. మంచిగా ఉండాలి కదా దేవుడికి పెట్టుకునేవి. ఆయన వస్తానన్నారు సెలక్షన్కి. అందుకని ఇంకా సాయిరాము ఎలాగో వర్క్ ఉందన్నాడని నేను ఆయన వెళ్తున్నాము. రాజమండ్రి వెళ్ళాక వీలైతే అక్కడ షూట్ చేస్తాను. వెళ్ళేదారు ఎలాగో ఖచ్చితంగా నేను మొక్కజొన్న పొత్తు అది తినకుండా ఉన్నాను. మొన్న వెళ్ళంగానండి, వచ్చేటప్పటికి అక్కడ లేవు మట, వెళ్ళి అడిగారు కానీ బాగుంటున్నాయిరా మొక్కజొన్న పొత్తులు అయితే, స్వీట్గా ఉంటున్నాయి. స్వీట్ కార్న్ అయితే ఉంటే తీసుకొస్తాను, ఓకేనా? మీకు స్వీట్ కార్న్, వాడికేమో మామూలు పొత్తు. వాడికేమో స్వీట్ కార్న్, నీకు మామూలు పొత్తు. ఈ పురవాయింపులు బెలే ఉన్నాయిరా, విన్నారు కదా మీ పిల్లలు చెప్పింది. ఉంటే తీసుకుంటాం. సరే అయితే వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ కూడా తెచ్చుకోవాలి. టీకి తలకాయ కూడా వచ్చిన. ప్రస్తుతానికి ఇదండి హడావడైతేనే. దేవుడి కోసం షాపింగ్ మాట. మేము మంచిగా అవరాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ఆ స్వామికి. అవి పెట్టినవి కూడా అంటే మళ్ళీ గురువుగారులు కట్టుకుంటారు కాబట్టి అండి, మంచి పెట్టుకుంటే మంచిదని అనుకుంటున్నామన్నమాట. అందుకే మా వారిని తీసుకుని వెళ్తున్నాము. ఎలాగో వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా అలా ఒకసారి సరదాగా ఏమైనా చిన్న ఏమైనా ఉంటే దారిలో చూపించేద్దామని. ఆల్రెడీ 2-3 సార్లు రాజమండ్రిలో మీకు చూపించాను కదా.
ఇప్పుడు ఏముండదు, ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇందుకు ఎక్కడికి వెళ్తాం? శుభమస్తా చెన్నై షాపింగ్ మాల్ చూద్దాం, వెళ్తాం. చెన్నై షాపింగ్ మాల్లో కూడా బాగుంటున్నాయి, శారీస్ బాగున్నాయి. పండగ షాపింగ్ అయితే నీళ్ళు. ఇక్కడ రిలయన్స్ వాళ్ళది ట్రెండ్స్ మాట, షాపింగ్ చేస్తాం. ఆఫర్లు ఏమీ లేనట్టున్నాయి. ఇది ఆర్కే రెస్టారెంట్ టిఫిన్ సెంటర్ కూడా చాలా ఫేమస్ కదా, మీ అందరికీ తెలుసు కదా. రావులపాలెంలో ఇప్పుడు మేము బొగ్గు దగ్గరికి వెళ్ళండి పెట్రోల్ కొట్టించుకొచ్చామన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే రావులపాలెం ఐ లవ్ అని చెప్పేసి కరెక్ట్గా పెట్టారు. ఇవి బాగున్నాయి చూడడానికి. ఇది బస్ స్టాండ్. ఇంతకీ మా వారేమో పెట్రోల్ బంక్ అంటే ఇంక అమలాపురం వెళ్ళే రోడ్లోనే కొట్టిస్తారు. ఎప్పుడైనా అటు ఈతకోట సైడ్ వెళ్ళినప్పుడు తక్కువ, ఎక్కువ ఇక్కడే. ఎందుకండి ఇది వాడపల్లి వెళ్ళే దారి మాట, స్ట్రైట్గా వెళ్ళేది. ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్ళి జొన్నాడు కాబట్టి ఇటు గోదావరి. అవునా, భలే ఉంటుందిలేండి చూడడానికి అయితే. గోదావరి అయితే భలే ఉంటుంది మాకు. ఇంకా జొన్నాడ బ్రిడ్జ్. అవునా, మీ రావులపాలెం గోదావరి. అవునా, మాది అమలాపురం. మీది రావులపాలెం అయితే మాది అమలాపురం. అవును. ఇంకా జొన్నాడు వచ్చేసామంటే మొక్కజొన్న పొత్తులు ఇంకా స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. అటు పక్కన ఉండవండి స్వీట్ కార్న్, ఇక్కడ ఉన్నాయి. బాగా ముదరగా ఉన్నాయి. సరే, ప్రయాణం అంటే ఖచ్చితంగా జొన్నాడు వెళ్ళినప్పుడు లాంగ్ కొంచెం వెళ్తున్నాము అంటే కనిపించదు ఇక్కడ నుంచి, కనబడదు. అదిగో అక్కడ శివాలయం ఉంటుంది, జొన్నాడు శివాలయం. ఇక్కడ బాగున్నాయేమండి. అవునా, సరే. చాలు, ఒకటికి మించి తినలేము. ఏదో కాలక్షేపం అంతే, మాట్లాడితే ఏదో టైంపాస్ అవ్వడానికి. బాగా నవ్వలేమండి. ఇవి అన్నీ ముదరగానే ఉన్నాయి పొత్తులు. మొన్న సిద్ధాంతం అందులో లేత ఏమైనా ఉన్నాయండి, అవి అలాగే ఉన్నాయా? ఇంకా అంతే, ఇదే ఇచ్చేయండి. ఇంకా ఎంతండి పొత్తు? మళ్ళీ ఇప్పుడు ఈ జనవరిలో పెడతారేమో మొక్క, మళ్ళీ మే నెలలో వస్తాయి కదండి. రాజమండ్రి అయితే వచ్చేసాము. చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళిపోదామా? చెన్నై షాపింగ్ మాల్ లేదా శుభం వస్తా, రెండు ఆపోజిటే. చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దాం. ఇక్కడ అటు పక్కే వెళ్ళాలి. ట్రాఫిక్ ఫుల్ ఉంది. సంక్రాంతి క్రిస్మస్ అన్నీ ఈ నెలలోనే కాబట్టి కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి జనవరి ఫస్ట్ పార్కింగ్ అయితే చేస్తాము. అమ్మో, జనం అయితే గట్టిగా ఉన్నారు. వచ్చేదారులు అయితే ఏంటి వాళ్ళు మసాలా వాళ్ళు స్మెల్ మాట. మంచి టీ టైం ఇది.
కానీ మేము వచ్చి 4 అయిపోతుంది. ఇంక ముందు బట్టలు అనేవి తీసేసుకుంటే ఇంకా తర్వాత మిగతాది ఏదైనా ఫుడ్ కానివ్వండి ఏదైనా అని. ప్రస్తుతానికైతే ఇంకా షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేస్తాము, శుభమస్తు దగ్గరికి. శుభమస్తు, చెన్నై షాపింగ్ మాల్ 2 కవర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. ఫుల్ ఉన్నారు జనం, అయితే గట్టిగానే ఉన్నారు, ఎక్కువ మందే ఉన్నారు. సంక్రాంతికి షాపింగ్ చేస్తారు కదా. ఇదిగోండి వేసారు, చెప్పండి, ఇలా చూడండి. మీరేమో పొడుగు, నేనేమో పొట్టి. అది కొద్దిగా దగ్గరగా ఉంటే కవర్ అవుతాము వీడియోలో. సరే అండి, వెళ్ళిన తర్వాత చూపిస్తాను. వినాయకుడు ఇక్కడ బాగున్నాడు, చూపిస్తాను ఒకసారి. చేద్దాం. ఎక్కడికి? పంచది ఎక్కడ పైన అంటారా? ఇక్కడే ఉన్నాయి. చెన్నై షాపింగ్ మాల్లో ఫుల్ ఉన్నారు. ఇదేంటి బెడ్షీట్సా? చూడండి. నేను బట్టలు కానీ వచ్చి వేరే పనికి వచ్చి పంచులు ఇక్కడే ఉన్నాయండి. ఓకే, చూద్దామా ఏం తీసుకుందాం. నేను ఒకసారి జనం చూడండి, షాప్లో ఫుల్ ఉన్నారు. చెన్నై షాపింగ్ మాల్లో ఆఫర్స్ ఉన్నట్టున్నాయి. చెన్నై షాపింగ్ మాల్లో అయితే శారీస్ చాలా బాగున్నాయి. వెనకాల అయితే చూపిస్తారు అసలు, చూడండి భలే ఉంది అసలు. దావతేస్తుంది నాకు కూడా. శీతాకాలం పొద్దేమో సందడి పొద్దు. సిద్ధాంతం అండి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారా? మా ఇక్కడ షిఫ్ట్ అయిపోయారా? బెడ్షీట్స్ ఏంటండి ఆఫర్లో బాగున్నాయి. ఇది బాగుంటుందేమో అండి, ఈ కలర్ బాగుంది. ఇది బాగుంది, ఇది బాగుంది. వేస్తారా? 3 అట్లకి వేస్తారండి? పర్లేదు, వద్దులేండి, మా వేస్తారు కదా, ఇంక తీసేయండి. ఇది ఒకటి పెట్టండి, ఇదిని అది తీసేయండి. అది తీసేయండి. బట్టలు అయితే తీసుకున్నాము. గోల్డ్ షాప్ 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటా. ఒకసారి లుక్ వేసేద్దామండి. బిల్లు వాళ్ళు వేస్తున్నారు. బ్యాంగిల్స్ అన్నీ బాగున్నాయి చూడడానికి. చెన్నై షాపింగ్ మాల్లో బాగున్నాయి. నల్లపూసలు అయ్యింది కలెక్షన్. ఎంత పడుతున్నాయండి ఇవి? బాగుంది. 600. ఇవి ఎలా పడుతున్నాయమ్మా బ్యాంగిల్స్? ఓహో, ఇక్కడే ఉంది. 1200. కలెక్షన్ బాగుంది. ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంది. చూస్తున్నాను, నాకు నచ్చితే తీసుకుంటాను నేను. బ్యాంగిల్స్ అయ్యి షాపింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి. ఇంకా బయలుదేరిపోతున్నాము. వెండి కాయిన్లు అన్నారు కానీ 1 గ్రామ్ కాయిన్ అలా 2 గ్రామ్స్ వచ్చిందన్నమాట. చూపిస్తాను అది కూడా. నవ్వు వస్తుంది. వెండి కూడా రేటు పెరిగిపోయింది కదా. చిన్న కాయిన్ పెద్ద ఎక్కువగా ఉంది, అంటే కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి అవి చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఈ రోజుతో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.